ఆదికాండము 3వ అధ్యాయము. అందరూ రాసుకోండి. ఇంక ఈ దొరకదు, ఈ వర్తమానం మళ్ళీ దొరకదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఎంతమంది దగ్గర పెన్లు ఉన్నాయో చూపించండి ఒకసారి. ఎవరి దగ్గర పెన్ లేదో చూపించండి ఒకసారి. చేపేకెత్తండి. ఇదిగోండి, ఆంటీ గారికి పెన్. ఇలా పెన్ లేదన్న వాళ్ళు చేతులు పైకెత్తి, నేను నెక్స్ట్ వారం నుంచి పంచి పెడతా. ఆదికాండము 3వ అధ్యాయము సహవాసమోనండి. యా, మీకు ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాత నిబంధన గ్రంథం ఏంటి, లేవికాండం ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి, కృప ఏంటి, యేసుక్రీస్తు ఏంటి, రక్షణ ఏంటి, ఈ స్టోరీ అంతా ఏంటి అని చూడండి. అప్పుడప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉండాల. ప్రత్యక్షత అనండి, మళ్ళీ అనండి, ప్రత్యక్షత. ఈ వర్తమానం మళ్ళీ నేను చెప్పను, చూసుకోండి, ఆన్లైన్లో కూడా ఉంటుంది. మళ్ళీ అనండి, ప్రత్యక్షత అనండి. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 3:19 నుంచి. ఈ ఆదికాండం తెలుసు కదా మీ అందరికీ? సో ఎంతమంది ఆదికాండం చదివారు కనీసం? ఓకే, రైట్. నేను అందుకే ముందుకెళ్ళట్లా, 2వ అధ్యాయం నుంచి చదవాలి. నేను అంతా స్టోరీ అని తెలుసు కదా. మన తండ్రి అయిన ఆదాం ఎంతమందికి తెలుసు? మీ అమ్మ పేరేంటి? అందరికి అమ్మ పేరేంటి? మా ఇంటికి ఎప్పుడు ఒక ఆదాం వస్తూ ఉంటాడు అన్నమాట. నిన్న దారిలో కనపడ్డాడు. కనపడితే అక్కడ బండి ఆపి, ఆదాము పండు తిన్నావా అంటే తిన్నా అంటాడు. అక్కడ అడిగి ఆపి, అవ్వేం చేస్తుందని చెప్పేసి అడిగితే ఇంటికాడ ఉందని చెప్తున్నాడు. ఆయనకు కూడా వాక్యం తెలుసు. పంతొమ్మిది వచ్చిన చదవండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. చూడండి, ఇది నీ ముఖమున చెమట కార్చి ఏం తింటావంట? ఆహారము తిందు. ముఖమున చెమట కార్చి ఏం తింటావు? ఆహారము తిందు. ఇది పాపము చేసిన తర్వాత చేయకముందా? చేసిన తర్వాత ఫాలింగ్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందంటే పడిపోవటం. ఫాలింగ్ అంటే ఏంటి? పడిపోవటం అంటే క్షీణించిపోవడం. కరెక్ట్ మాట్లాడితే ఏంటంటే క్షీణించిపోవడం. ఎప్పుడైతే పాపం జరిగిందో ఇంకా ఆ తర్వాత క్షీణత మొదలైంది. ఏం మొదలైంది? క్షీణత, తగ్గిపోవడం మొదలైపోయింది. ఏం తగ్గిపోవడం మొదలైంది? మహిమ తగ్గిపోవడం మొదలైంది. చెప్పండి, మహిమ తగ్గిపోతుంది అనండి. మళ్ళీ చెప్పండి, మహిమ తగ్గిపోతుంది అనండి. అభిషేకం తగ్గిపోతుంది అనండి. క్షీణించిపోతున్నామనండి. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడు? పాపానికి ముందా, పాపం తర్వాత? పాపము తర్వాత. చదవండి ఇప్పుడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎక్కడ చేరుతామండి చివరికి? మళ్ళీ ఎక్కడికి తిరిగి చేరాలా? ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. మళ్ళీ ఎక్కడికి చేరాలంట ఆయన? మన్నలో, మళ్ళీ మట్టిలోకి చేరాలా. ఈ మాట పాపానికి ముందన్నాడు దేవుడు.
పాపానికి ముందన్నాడా? అనలేదు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? పాపము జరిగిన తర్వాత. అసలు ఏం పాపము అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం ఏమంటాడు? పాపం. చూడండి, అవిధేయత అనండి, రాసుకున్న అవిధేయత దేంతో సమానం అంటే తిరుగుబాటుతో సమానం. అవిధేయత దేంతో సమానము? తిరుగుబాటుతో సమానం. అవిధేయత తిరుగుబాటుతో సమానం. ఎందుకు అంటే ఒకసారి చూడండి, ఈ వాక్యం కూడా చూపిస్తాను మీకు. ఎక్కడికి వస్తారంటే మొదటి సమయాల గ్రంథంకి రెండోసారి 15వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చూడండి. మొదటి సమయాల గ్రంథము 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. అది ముందు 22వ వచనం చదవండి అమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. చూడండి, ఆజ్ఞను గైకొనుట వలన, ఒబీడియన్స్ అంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి మాటని నెరవేరుస్తున్నావు, గైకొంటున్నావు అంటే నీకేముంది అంటే విధేయత అనండి. విధేయత. అవిధేయత దేంతో సమానము అంటే 23వ వచనము తిరుగుబాటు చేయుటతో సమానం. దేంతో సమానము? తిరుగుబాటు. చెప్పండి నాతో పాటు, దేంతో సమానము? తిరుగుబాటు చేయుటతో సమానం. అప్పుడప్పుడు మనకి నచ్చని నియమాలు, మనకు నచ్చనటువంటి ఒక న్యాయాలు, చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ఆ మధ్యలో మోడీ ప్రభుత్వం మీద రైతులు తిరుగుబాటు చేయడం చూసారా, చూడలేదా? పాపం ఎంతోమంది రైతులు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రైతులు అందరూ ఏకమైపోయి ఢిల్లీని నచ్చని చట్టాలు తెచ్చినప్పుడు ఢిల్లీని చుట్టుముట్టడం చూసామా, చూడలేదా? చూసాం. అలాగా దేవుడు ఏమంటున్నాడు అంటే అవిధేయత దేంతో సమానమంట? చెప్పాలా? అవిధేయత దేంతో సమానము? దేంతో సమానము? తిరుగుబాటుతో సమానం. చదవమ్ము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా గృహదేవతలను పూజించుటతో సమానము. అంటే ఒకవేళ మూర్ఖతను అగ్గపరుచుట మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించుననగా. అంటే అవిధేయత వల్ల మనము ఎవరి యొక్క ఆజ్ఞను తృణీకరిస్తున్నామంట? దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరిస్తున్నాం. ఈ పాయింట్ అయితే రాసుకుండా, అవిధేయత తిరుగుబాటుతోటి సమానం. ఓకే, ఇప్పుడు రండి ఆదికాండంకి రండి. ఇప్పుడు దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి పండు తిని ఆదాము, హవ్వ ఎవరి మీద తిరుగుబాటు చేశారు? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈరోజు మీరు నాతో మాట్లాడితేనే మీతో మాట్లాడతా. ఈరోజు ఎందుకు వర్తమానం ఉదయం పూటే పెట్టానంటే మధ్యాహ్నం వేసరికి అందరికీ ఎండ దెబ్బ తగులుతుంది, ఎవడు స్పందించట్లే. ఇప్పుడు ఉదయాన్నే ఇప్పుడు లేత మొక్క చిగురించి ఇప్పుడే పుష్పం వికసించింది. ఇది వాడిపోయేలేపై వర్తమానం అయిపోవాలా? చదవండి. ఆదికాండము. పొలములోని పంట తిందువు. ఎక్కడ తింటావు పంట? ఇంతకుముందు ఎక్కడ తినేవాడు? హలో, ఇంతకుముందు ఎక్కడ తినేవాడు? ఏ వనంలో తినేవాడు? మహేష్ బ్రదర్ చెప్పండి, ఏ వనంలో తినేవాడు? ఏదైనా వనంలో ఏం తినేవాడు? పంట. చదవండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. చెమట కార్చి ఆహారము తిందువు. చేరు వరకు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. అంటే దాని అర్థం అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు అంటే హవ్వ అని చెప్పేసి పేరు పెట్టిను అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. అందరూ ఏమంటారని చెప్పేసి అంటే అవ్వా ఎంత పని చేసేవే అన్నట్టు, అవ్వా అని చెప్పేసి ఎంత పని చేసేవే నువ్వు అన్నట్టు. అవ్వా అనండి, ఇట్లా అనండి, అవ్వా అనండి. అంటే ఆదాం ఏమంటున్నాడు? అవ్వా ఎంత పని చేసేవా అంటున్నాడు. చదవండి.
ఏలయనగా ఉమ్, ఆమె జీవము గల ప్రతిదానికిని తల్లి ఉమ్, దేవుడైన యెహోవా ఉమ్. ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి వారికి, ఇది మనం తర్వాత మాట్లాడుకోవాలా ఇదేంటో అనేది మళ్ళీ. ఓకే, ఏ చొక్కాలను చేయించి వారికి తొడిగించెను? చర్మపు చొక్కాలు. చదవండి. ఇప్పుడు దేవుడైన యెహోవా ఉమ్. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఉమ్. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇదేం ప్రాబ్లం చెప్పండి అసలు? ఈ వాక్యం చేస్తే అసలు ప్రాబ్లం కనపడుతుందా? మనలో ఒకడు వంటి వాడాయను, మనలో ఒకడు వంటి వాడాయను అనేది ప్రాబ్లమా? ఇప్పుడు మనం ఎవరి స్వరూపంలోకి మార్చబడాలా? ఎవరి స్వరూపంలోకి మార్చబడాలా? ఈ వాక్యంను బట్టి చూస్తే ఇతడు మనలో ఒక్కడి వంటి వాడాయను అన్నాడు దేవుడు. ప్రాబ్లం ఏంటి మరి? కదా, అవునా కదా? మనలో ఒకడి వంటి వాడు ఆయన. ఏంటి ప్రాబ్లం ఏంటి? మంచిదా కాదా చెప్పండి? కదా, మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవునిలో ఒకటి వంటి వాడమే ఏమని చెప్పేసి అనుకోండి. మంచిదా కాదా? అది మంచిదే, కానీ ఏంటి ప్రాబ్లం అంటే చదవండి ఒకసారి. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశాను. చూడండి, నీకు మంచి చెడుల సమాచారం ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఏది మంచి ఏది చెడు అన్న సమాచారము నీకు లోకంలో ఉన్న పండ్ల నుంచి, లోకంలో నుంచి, చెట్ల నుంచి రాకూడదు. అది ఎక్కడి నుంచి రావాలంటే దేవుడి దగ్గర నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా. కానీ ఆదాం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? చెట్టులోంచి తీసుకున్నాడు. దేవుడు వద్దు అన్న దాంట్లో నుంచి తీసుకున్నాడు. అది ప్రాబ్లం. దేవుడు వద్దు అన్న దాంట్లో నుంచి మంచి చెడు నేర్చుకుంటున్నాడు. కానీ మన వంటి వాడు ఒకడు ఆయన ఎందుకు అంటున్నాడు అని చెప్పేసి అంటే, ఆ మంచి చెడుల జ్ఞానం తెలిసిన వారు ఎవరు? దేవుడు. ఎవరు? దేవుడు. మంచి చెడు, మంచి ఏంటో తెలుసు దేవుడికి, చెడు ఏంటో తెలుసు. కానీ అతడు దేవుడు కనుక ఏం చేయవాడు? మంచి చేయవాడు. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు అన్నమాట. సద్బోధకుడా అని ఒక వ్యక్తి యేసుక్రీస్తు పోతూ ఉంటే, పిలుస్తూ ఉంటే, సద్బోధకుడా నన్ను ఎందుకు సంభవిస్తున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. ఆ మంచివాడు ఎవడో తెలుసా? దేవుడు ఒక్కడే అంటాడు. ఎవరు? దేవుడు ఒక్కడే అంటాడు. మంచివాడు ఎవరు? దేవుడు ఒక్కడే. అందరూ చెప్పండి, మంచివాడు దేవుడు ఒక్కడేనా అండి? కీర్తనలో ఉంటుంది, ప్రతి సహోదరుడు ఇంకొక సహోదరుతోటి ఏం ఆడుతున్నాడంట? అబద్ధములుగా ఆడుతున్నారు అంటుంది. చూడండి, ఏదో ఒక సమయంలో పిల్లల తల్లిదండ్రులకు అబద్ధం ఆడి ఉంటారు. ఏదో ఒక సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకు అబద్ధం ఆడి ఉంటారు. ఉండి లేదని చెప్పి ఉండొచ్చు. ప్రతి నరుడు ఏం ఆడుతున్నాడు? ఎక్కడో ఒక్కడ అబద్ధాలు యూజ్ చేస్తున్నా చేయట్లేదా? చూడండి, అప్పుడప్పుడు పిల్లోడిని టీచర్ అడిగింది అనుకో, ఎందుకు రాలేదురా అని చెప్పేసి అంటే, మా అవ్వ చచ్చిపోయిందంటారు. ఎందుకు రాలేదురా అని చెప్పేసి అంటే, నా పలానోడు చచ్చిపోయాడని చెప్పేసి అంటారు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు టీచర్ పోతే ఆ పిల్లవాడు నాన్న పరిచయం చేస్తాడు. ఇగో హర్షిత్ వాళ్ళ తాతయ్య. ఏ తాతయ్య అని చెప్పేసి అంటే, మా పలానా సొంత నాన్నగారండి అని చెప్పేసి అంటే, పాపం మా టీచర్కి అప్పుడు ఎలిగిద్ది లేగాను పాపం, చెప్పాలా చెప్పొద్దా అని చెప్పేసేసి, అదేంటి మీ అబ్బాయి తాతయ్య గారు చచ్చిపోయారని చెప్పాడు. లేదండి అని చెప్పేసి అంటే, సో ప్రతి వాడు ఏం ఆడుతున్నాడు? ఏం ఆడొచ్చు? అబద్ధాలు ఆడొచ్చు. ప్రతి నరుడు అబద్ధాలు ఆడుతాడంట. బైబిల్లో ఉంది, ఆ మాట ఉంది. సో ఈవెన్ డోంట్ ట్రస్ట్ మీ. కొన్నిసార్లు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఏం ఆడతాం చెప్పండి? ఆడమా చెప్పండి? ఆడతారు, అబద్ధాలు ఆడతారు. అందుకే ప్రతి వాడు అవసరాల కోసం జీవిస్తూ ఉంటాడు. దేనికోసం తెలుసా? అవసరాల కోసం జీవిస్తూ ఉంటాడు. అవసరాల కోసం జీవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అంటే, దేవుడికి మంచి తెలుసు, చెడు తెలుసు. దేవుడికి ఏమేమి తెలుసు? మంచి తెలుసు, చెడు తెలుసు. మనలో ఒకడు వంటి వాడు ఆయన. సో కానీ దేవుడికి మంచి తెలిసినా చెడు తెలిసినా ఆయన చేసేది ఏంటి చెప్పండి? కేవలం ఏం చేస్తాడు ఆయన? యాకోబు రాసిన పత్రిక తీయండి.
రాసుకోవట్లేదు, మళ్ళీ మొత్తం లాస్ట్కి వర్తమానం అంతా పోతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన అంటే మంచిదా చెడ్డదా? మంచిది. మంచికి ఇంకొక పదం కూడా ఉంది, శ్రేష్టము అనే పదం కూడా వాడచ్చు ఒక్కోసారి, అవునా కదా? గుడ్, బెటర్ కూడా వాడచ్చు, బెస్ట్ అని కూడా వాడచ్చు. మంచి అంటే ఏంటంటే శ్రేష్టమైనవి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే. ఏ సంబంధమైనదే? పరసంబంధమైన. పర అంటే ఏంటి? ఇదే పరలోకము. పరసంబంధమైనదే. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే దేవుడికి మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ ఆయన ఏం చేయగల సామర్థ్యం కలిగిన వాడు? మంచి చేయగలిగిన సామర్థ్యము గలవాడు. అయితే మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ ఆయన చెడ్డవాడు కాదు. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? అతడు నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఏం కురిపిస్తున్నాడంట? ఏం కురిపిస్తున్నాడు? వర్షం. ఇప్పుడు చెప్పండి, ఈయన మంచివాడు చేసే పని, చెడ్డవాడు చేసే పని? ఇది మంచివాడు చేసే పని. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక, లేదు 1వ తిమోతికి రాసిన పత్రిక, వెయిట్ 1 minute. రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 కాదు 2 చేసుకోండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12, 13 వచనాలు చదవండి అమ్మా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను అంటే మనం చెడ్డవారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఎలా? ఆయన మాత్రం ఎలా ఉంటాడంట? అంటే ఎలా ఉంటాడు? మనం చెడ్డవారమైనా కూడా ఆయన ఎలా ఉంటాడంట? మంచివాడుగా. చెప్పండి, దేవుడు ఒక్కడే మంచివాడు అనండి. ఇంకోటి కింద పాయింట్ చదవండి. ఏమంటే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు ఇప్పుడు చెప్పండి, మంచి చేయటం దేవుని స్వభావమా, చెడు చేయటం దేవుని స్వభావమా? చెప్పండి. అంటే కానీ ఆయన చెడు తెలుసా? ఆయన పాపం సహించలేడు, భక్తిహీనులను సహించలేడు. అంటే చెడు ఏంటో కూడా తెలుసు కదా. వ్యభిచారం అంటే దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. పాపం అంటే ఏంటో తెలుసా తెలియదు? దేవుడికి తెలుసు. అయినా కూడా ఆయన తన స్వభావమునకు విరోధముగా మంచి తప్ప ఆయన చెడు. చెప్పండి, ఆయన చెడు చేయడు. ఇప్పుడు ఆదికాండం రండి. సార్ విజయరాజ్ గారు ఫోన్ చేస్తుంటే చూడండి. ఆదికాండం ఎక్కడ 3వ అధ్యాయము ఎన్నో వచనం వరకు అయిపోయింది? 19 అయిపోయింది. 20వ వచనం చదవండి. ఆదాము తన భార్యకు అవ్వాని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. చర్మపు చొక్కాలు వారికి చేయించి తొడిగించను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చూడండి, ఇంతకుముందు 22వ వచనానికి ముందు 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నీవు ఆ ఫలము తిన్న దినము నిశ్చయంగా ఏమంటాడు? చచ్చేదవు అంటాడు. అంటే దానికి ఇంకో పేరు కూడా ఉంటుంది. ఆ ట్రీకి, ఆ చెట్టుకి ఇంకో పేరు ఏంటంటే ఏ చెట్టు అని చెప్పేసి అంటే మరణాన్ని ఫలించే చెట్టు. అది ఏ చెట్టు అనొచ్చు? అది
మరణాన్ని తీసుకొచ్చే చెట్టు. ఓకే, ట్రీ ఆఫ్ డెత్ అని కూడా అంటారు దాన్ని. ట్రీ ఆఫ్ డెత్, ట్రీ ఆఫ్ డెత్ అనండి, అంటే మరణాన్ని కలిగించే చెట్టు అని కూడా అనొచ్చు, మరణాన్ని కలిగించే వృక్షము అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ 2 వృక్షాలు ఉన్నాయి, జీవ వృక్ష ఫలము, మరణ వృక్ష ఫలము కూడా ఉంది. ఓకే, జీవ వృక్ష ఫలము, మరణ, చెప్పండి, జీవ వృక్ష ఫలము, మరణ వృక్ష ఫలము అనేటువంటిది ఏదైనా వనంలో ఉన్నాయి. ఓకే, ద్వితీయోపదేశ కాండంకి రండి, 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. 20వ వచనం చదవండి. కానీ దేవుడు మన ముందు ఏమేమి పెట్టాడంట? మన ముందు ఉంచింది ఏంటి? జీవమును మరణమును. చెప్పరేంటి? మన ముందు ఏమేమి ఉన్నాయి? ఒక 2 గ్లాసులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏదైనా మనం 2 వృక్షాలు ఉన్నాయి. జీవం అనే వృక్షం ఉంది, ఏమనే వృక్షం ఉంది ఇంకోటి? హలో, అప్పుడే కొట్టింది ఎండదెబ్బ. ఏ వృక్షం ఉంది ఇక్కడ? జీవ వృక్షం ఉంది. ఏదైనా వనంలో ఇంకా మరణ వృక్షం కూడా ఉంది. చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఇంటి ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. జీవమును మరణము నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలో నేను చేస్తున్నాను, సాక్ష్యముగా పిలుస్తున్నాను. 20వ వచనం చదవం. 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొను. ఆయనను హత్తుకొనున్నట్లు, అందరూ హత్తుకొనున్నట్లనండి. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. హత్తుకొనున్నట్లు అన్న పదం అండర్లైన్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి. హత్తుకొనున్నట్లు అన్న పదం రాసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ పదం, హత్తుకొనున్నట్లు. బైబిల్లో ఒక మాట ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, వివాహమైనటువంటి స్త్రీ అయితే ఎవరిని విడిచిపెట్టాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవరిని హత్తుకుని ఉండాలా? భర్తను హత్తుకుని ఉండాలా. అదే భర్త అయితే తల్లిదండ్రులను విడిచిపెట్టి వెన్నాడి ఎవరిని హత్తుకుని ఉండాలా? భార్యను హత్తుకుని. వారి ఇద్దరు కాక ఎంతమంది అవుతారు? ఏక శరీరయ్యై ఉండేది. ఓకే, హత్తుకుని ఉన్నట్లు అండర్లైన్ చేసుకున్నారు. అయిపోయింది అది. ఓకే, హత్తుకుని ఉన్నట్లు. నెక్స్ట్ పాయింట్ ఏంది? ఏం కోరుకోమని ఉంది అక్కడ? అందరూ ఏం కోరుకోవాలి? మనము జీవమును కోరుకోవాలి. అందరూ కోరుకోవాల్సింది ఏంటి? ఏం కోరుకోవాలా? జీవమును కోరుకోవాలి. ఓకే, రైట్, జీవాన్ని కోరుకోవాలా. హత్తుకొని ఉండినట్లు కోరుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనము కోరుకునే దాన్ని బట్టి ఈ హత్తుకున్నట్టు అనేది ఆధారపడి ఉంది. దాన్ని బట్టి చూస్తే హత్తుకొని ఉండినట్లు జీవమును కోరుకున్నట్టు అంటే, నీవు హత్తుకొని ఉండాలి అంటే ఏం కోరుకోవాలా? ఒకవేళ మరణాన్ని కోరుకుంటే ఏం వెళ్ళిపోతుంది? మరణాన్ని కోరుకుంటే హత్తుకొని ఉండే స్వభావం కోల్పోతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు హత్తుకొని ఉన్నట్లు ఏం కోరుకోవాలా? జీవమును కోరుకునడి. ఒకవేళ అక్కడ జీవాన్ని తీసేసి మరణాన్ని కోరుకుంటే ఈ సహవాసం వెళ్ళిపోతుందా, పోవట్లేదా? అర్థమైందా? అర్థం కాలేదు ఈ స్క్రిప్చర్. ఓకే, భార్యాభర్తలు ఇద్దరూ ఏక శరీరంలో ఉంటారు. ఓకే, ఇప్పుడు మేము డైవర్స్ తీసుకుంటాము అన్నారనుకో, వారిద్దరు మళ్ళీ ఏక శరీరంలో అవుతారా? ఇప్పుడు వారు హత్తుకుని ఉన్నట్లా? అయితే దేవుడు సమాధానానికి కర్త. దేవుడు దేనికి కర్త?
సమాధానం. దేవుడు ఒకవేళ వివాహం చేసుకున్నాడు అనుకోండి, క్రైస్తవ బిడ్డలైనా కూడా ఒక అన్యజనురాలు వివాహం చేసుకుంటే ఎలాగో చేసుకున్నావు కాబట్టి తనతోటే కాపురం చేయమని చెప్తాడు దేవుడు. విడిపోమ్మని చెప్తాడా? విడిపోమ్మని చెప్తాడా? ఆమె అన్యజనురాలు కాబట్టి నేను విడదీస్తా అని చెప్పేసి దేవుడు విడదీస్తాడా? విడదీయడు. దేవుడు చివరికి చూసేది ఏంటంటే వాళ్ళు హత్తుకుని ఉండాలనే చూస్తున్నాడు దేవుడు. అవునా కదా? దేవుడు చూసేది ఏంటి? విడాకులు తీసుకోవాలన్నా కలిసి ఉండాలనే, కలిసి ఉండాలనే చూస్తున్నాడు. ఎంత కష్టమైనా కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? కలిసి ఉండాలనే చూస్తున్నాడు. ఎన్ని గొడవలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎంతమంది ఎన్ని శోధనలకు గురి చేసినా కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? కలిసి ఉండాలనే చూస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అందరూ బైబిల్ తెచ్చుకోండి, ఫోన్లు కాదు. ఓకే, బ్రింగ్ యూ బైబిల్స్. అందరు తెచ్చుకుంటే ఇట్లాంటి పదాలు అండర్లైన్ చేసుకోవాలి. మీ ఫోన్లో టోటల్ అండర్లైన్ అవుతుందిలే, కానీ కొన్ని పదాలు అండర్లైన్ అవ్వవు. 6వ అధ్యాయము ఎన్నో వచనం? 17వ వచనం చదవండి. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయాయి ఉన్నాడు. నాకేంటి వేరేది వచ్చింది? అదేనా? 6:17. అది మారలేదు అంటే నెట్ పోయింది. అది నెట్ ఒకసారి చూసుకో. హాట్స్పాట్ ఆన్ చేసుకుని కనెక్ట్ చేసుకోలేదు. చదవండి ఇప్పుడు. 6:17. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఆయనతో ఏ ఆత్మ అయి ఉన్నాడంట? ఏకాత్మ. ప్రభువుతో కలుసుకున్నవాడు ఏ ఆత్మ అయి ఉన్నాడు? ఏకాత్మ. అందరూ ఏకాత్మ అనండి. ఎంతమంది కొద్ది క్లారిటీ వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రభువును కలుసుకొని జీవాన్ని ఎంచుకొని దేవుళ్ళు ఉండాలని నిర్ణయించుకుంటే దేవుని యొక్క ఆత్మతో హత్తుకొని దేవుని యొక్క ఆత్మలో ఏమైపోయావంటే ఏకాత్మ అయిపోయావు. ఏ ఆత్మ అయిపోయావు? ఏకాత్మ. ఒకవేళ భార్యాభర్తలు హత్తుకుంటే ఏక శరీరులు. మనం దేవుని హత్తుకుని ఉంటే ఏ ఆత్మ అయిపోయామంట? ఏకాత్మ. ఇప్పుడు నన్ను మిమ్మల్ని తీసుకొచ్చి మా దేహాలని చీల్చి మా ప్రాణాలను కొద్దిగా విడదీసి మాకు దేవుడు ఆత్మ ఏదో మా ఆత్మ ఏదో చూపించండి అని చెప్పేసి అన్నాడు. కుదరదు. అది అర్థమైందా? మనకలా కుదరదు. అంటే భార్యాభర్తలు అద్దుకునేలాగా అట్లా నడవదు. అది లోపల పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో ఎలా ఉన్నాడు? ఇమిడిపోయి ఉన్నాడు. ఇంకా వేరు చేయలేని, ఇన్సపరబుల్ అంటే వేరు చేయని విధంగా పరిశుద్ధాత్ముడు మనతో పాటు ఎలా అయిపోయాడు? ఇమిడిపోయాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నూనెలు కలిపి, ఓకే, 2 నూనెలు కలిపి లేకపోతే పెట్రోల్ డీజిల్ కలిపి ఒకే కలర్లో తయారు చేసి లేకపోతే 2 నూనెలు కలిపి పామాయిల్ నూనె ఏదో శనగ నూనె ఏదో వేరు చేయండి, ఎట్ట అవుతుంది? అవ్వదు అది కదా. అలాగే ప్రభువుతో కలుసుకున్నవాడు ఏ ఆత్మ అయి ఉన్నాడంట? అంటే నీకు నీ యొక్క హృదయాన్ని చీల్చి చూస్తే ఎన్ని ఆత్మలు కనపడతాయి? ఒకే ఆత్మ కనపడుతుంది. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు చెప్పండి? ఒకడు నేను అనండి, ఇట్స్ మీ అనండి, ఇట్స్ మీ. ఒకరు నేను, ఇంకొకళ్ళు దేవుడు. ఇప్పుడు ఆది కాండంకి రండి. ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నుంచి చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 20 వరకు అయింది కదా. 21 అయిపోయింది. చర్మపు చొక్కాలు చేయించను. 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని, ఆ యొక్క ఏదైనా వనంలో ఏ వృక్ష ఫలాలు కూడా ఉన్నాయంట? జీవవృక్ష ఫలం. ఇదిగో మరణమును జీవమును నీ ముందు పెట్టి దేవుడు ఏది తినొద్దో చెప్పాడు. ఏది తినొద్దో చెప్పాడు. ఆ మరణ సంబంధమైన వృక్షంలో నుంచి తినొద్దు అని చెప్పాడు. కానీ ఏ వృక్ష ఫలాలు కూడా ఉన్నాయి? జీవ వృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదాము వెళ్ళి
దాంట్లో నుంచి తీసుకుని తినే నిరంతరము రైట్ ఉందా లేదా? జీవించునేమో. తినొచ్చా తినకూడదా? తినొచ్చు. నీ ముందు 2 ప్లేట్లు పెట్టా, ఓకే, ఒకటి పెరుగన్నా ఒకటి కూరన్నా, నీ ఇష్టం, నువ్వు ఏది కలితే అది తిను. అలాగే ఇక్కడ ఏం జరిగింది, 2 పెట్టాడు మనం ఆయన ముందు. ఏదైనా మనం ఏమన్నాడు, జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయంట. బ్రదర్, అది అప్పటి వరకు ఆదాం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి మీరంటే, చూడండి నెక్స్ట్ చదవండి ఒకసారి. ఏం చదువు, ఎన్న వచ్చిన? నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైను తోటలో నుండి అతనిని పంపివేశాను. ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అది అండర్లైన్ చేసుకోండి, ఏదేను తోటలో నుంచి పంపివేశాను. ఓకే, నెక్స్ట్ 24 వచ్చిన. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఆదామును వెళ్ళగొట్టి, ఓకే, వెళ్ళగొట్టిన తర్వాత ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాను. అంటే ఈ వృక్ష ఫలం యొక్క యాక్సెస్ ఎప్పుడు కోల్పోయాడు చెప్పండి? పాపం చేసిన తర్వాత, పాపం చేయకముందా? అంటే ఇప్పుడు ఆదాం గారికి ఇది తినే అవకాశం కూడా ఉందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? కానీ ఆయన ఏం తిన్నాడు? ఏది తినొద్దో, ఏది మరణాన్ని విడుదల చేస్తుందో అది తిన్నాడు. కానీ దీన్ని తిన్నాడా? అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి తీసుకుంటే ఇంకోటి ఆగిపోతుంది, నేను 2 కలిపి తింటా అంటే కుదరదు. ఇదేమో అన్నం కూర లాంటిది కాదు, అన్నం కూర కలుపుకుని తింటా అంటే కుదరదు. మరణాన్ని ఎంచుకున్నాడు, ఆ మరణ సంబంధమైన తిన్నాడు. జీవానికి అప్పటికి యాక్సెస్ ఉంది. ఎప్పుడైతే మరణాన్ని ఎంచుకున్నాడో అప్పుడు జీవానికి వెళ్ళే దారిని దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. ఓకే, ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము పైకి రండి ఒకసారి, అలాగే పైకి వచ్చి 8వ వచనం చదవండి. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఓకే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా ఏం విన్నారంట? స్వరము. ఏం విన్నారు? స్వరము. అందరూ స్వరమోనండి, స్వరమోనండి. మళ్ళీ ఓ పాడుండు, నాతో మాట్లాడు అయ్యా నీవే. తెలుసా ఈ పాట? నీవు పలికితే, తెలుసా? ఈ స్వరము ప్రతిరోజు ఎవరికి ఉండేది? ఆదాముకుండే. ఏ పూట అంట? చల్లటి పూట. ఏ పూట మరి? అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మరి కదా, సాయంత్రం కావచ్చు, ఉదయం కూడా కావచ్చు. చల్లపూట. అందరు చల్లపూటనండి? చల్లపూట. సరే, అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అంటే ప్రతిరోజు ఒక స్వరం వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేది. అది ఎవరి స్వరము? ఎవరి స్వరము? దేవుని స్వరం. ఏ సమయంలో వచ్చేది? చల్లపూట. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఫస్ట్ టైం ప్రతిరోజు ఆ స్వరం వచ్చినామంటే పరిగెట్టుకుంటే ఎవరు వచ్చేవాళ్ళు? ఆదాము, హవ్వ. ఇప్పుడు ఆ దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఎవరిని పిలిచి ఎక్కడ ఉన్నావన్నాడు? ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. 24 వచనం చదువు. అందుకతడు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. అంటే ఈయన ఎక్కడి నుంచి దూరం వెళ్ళిపోయాడు చెప్పండి? మీరు అంటారు ఏదైనా మన నుంచి దూరం వెళ్ళారు అంటారు. నేను అంటాను ఎక్కడి నుంచి దూరం వెళ్ళాడు? అబ్బా చాలు, ఇంకా వెలిగిపోయింది, వర్తమానం వెలిగిపోయింది చాలు. ఎక్కడి నుంచి దూరం వెళ్ళాడు? మళ్ళీ దేవుని సన్నిధి అంటారు. మళ్ళీ ఇంత మంచి చెప్పిన తర్వాత కూడా
అట్టిపండు వలసి నోట్లో పెట్టిన తర్వాత కూడా ఇది అట్టిపండు కదా యాపిల్ పండు అన్నట్టుంది ఇది. ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు? ఎవరి స్వరం నుంచి? అప్పటి వరకు ఒకటి అవైలబుల్ ఉండేది వాళ్ళకి. ఎవరి స్వరం వినే యాక్సెస్ ఉంది వాళ్ళకి? దేవుడి స్వరం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఆదామును, దిస్ ఈజ్ వేర్ ద ఫాల్ ఇన్ స్టార్ట్, ఇక్కడ మొదలైంది మనిషి యొక్క అంతము, ఇక్కడ మొదలైంది. ఓకే, 24వ వచనం అలా పెట్టండి. ఇప్పుడు 1వ అధ్యాయంకి రండి. ఆదికాండము 1వ అధ్యాయము. ఇరవై 27వ వచనం చదవండి. 26 నుంచి చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు విత్తనములిచ్చు. సో ఇక్కడ చూస్తే చూడండి, అందరూ ఏ వచనం చూస్తారంటే 27వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుడు స్వరూపమందు వానిని సృజించెను. దేవుడు స్వరూపమందు వాణ్ణి సృజించెను. అక్కడ 26వ వచనంలో ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున. పోలిక అంటే ఏంటి? అచ్చం మీ నాన్నలాగా ఉన్నవరా అంటే దాని అర్థం ఏంటంటే రూపం. అచ్చం మీ అయ్య బుద్ధులే అంటే స్వరూపం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అచ్చం మీ నాన్నకిలాగే ఉన్నాడు, అచ్చం అమ్మకిలాగే ఉందంటే ఏంటి? రూపం, పోలిక. ఎవరిలాగా ఉన్నామని చెప్పేసి అంటే పోలిక. అచ్చం అయ్య బుద్ధులు లేకపోతే అమ్మ బుద్ధులు. వాళ్ళ అయ్య అట్ట నాలోడు, వీడు అలాగే నాలోడు అని చెప్పేసి అన్నాం అనుకో, స్వరూపం. మనకి 2 వచ్చాయి బహుమానంగా, స్వరూపము పోలిక. అర్థమైందా? అర్థం కాలేదా? స్వరూపము పోలిక. ఇంగ్లీష్లో ఏమంటే ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్ అని ఉంటుంది. ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఇన్ హిస్ లైక్నెస్ అని ఉంటుంది. ఇది ఆదాము చేయబడ్డప్పుడు 26, 27 వచనం. ఇప్పుడు 3వ అధ్యాయం 24 వచనం చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచు. ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఏ మార్గానికి దారి మూసుకుపోయింది? ఏ మార్గానికి దారి మూసిపోయింది? జీవ మార్గానికి దారి మూసిపోయింది. ఏ ఫలము తినలేకున్నాం మనము? జీవవృక్ష ఫలము తినలేక పరిస్థితి ఉంది. సో దిస్ ఈస్ వేర్ ద ఫాల్ అండ్ స్టార్ట్. అంటే ఇక్కడ నుంచి మన పతనం మొదలైంది. ఇంకా చెప్పొచ్చు, చాలా ఉంది, కానీ చాలా అనుకుంటున్నా. నెక్స్ట్ 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని ఎవరిని సంపాదించుకుంది? ఒక మనిషిని. ఎవరిని సంపాదించుకుంది? మనిషిని. దేవుని పోలికలో, దేవుని స్వరూపం ముందు పుట్టినటువంటి ఆదాము హవ్వ చివరికి ఎవరిని సంపాదించుకున్నారు? దేవుడి మహిమ వేరు, మనుషుని యొక్క మహిమ వేరు. అంత అర్థమవుతుందా చెప్పేది? 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చాలు.
ఇక్కడ నుంచి చూడండి, ఆదాము తర్వాత కనిన పిల్లలందరూ ఫాలెన్ స్టేట్లో కన్నారు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరి పోలికను పుట్టామంటే, పోలిక అయితే దేవుని పోలిక, స్వరూపం అయితే ఆదాము స్వరూపంలో పుట్టామంతా. అర్థమైంది? అర్థం కావట్లేదు చెప్పేది. పోలిక అయితే దేవుడి పోలిక, అంటే ముక్కు ఉందా దేవుడికి ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయా దేవుడికి కళ్ళు ఉన్నాయి. కానీ స్వరూపం విషయంకి వచ్చేసరికి ఎవరి స్వరూపంలో పడుతున్నాము? ఆదాము. నీవు దేవుని స్వరూపం అందు కాదండోయ్. ఒకవేళ దేవుని స్వరూపం అయితే మళ్ళీ క్రీస్తుతో పని ఉండేది కాదు. అర్థమవుతుందలే చెప్పేది. ఓకే, రైట్. అంటే మనిషి ఆదాము చేసినటువంటి పొరపాటు లోకంలోకి ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది. మనిషి అక్కడి నుంచి ఫాలెన్ బీయింగ్ అంటే ఏంటంటే, తినకూడదు అని దేవుడు చెప్తే తినొచ్చు అని చెప్పినటువంటి ఎవరి స్వరం విన్నాడు? అపవాది స్వరం విన్నాడు. అప్పటి నుంచి దేవుని పిల్లలుగా ఉండాల్సినటువంటి ఆదాము హవ్వ మనుషులందరూ ఎవరి పిల్లలుగా మారిపోయారు? అపవాది సంతానంగా మారిపోయారు. ఎవరి సంతానంగా మారిపోయారు? అపవాది సంతానంగా మారిపోయారు. దీనికి అందరికీ కారణం ఏంటి అని చెప్పేసి అంటే అవిధేయత అనండి. కారణం ఏంటి? అవిధేయత ఏ పాపంతో సమానము? ఫస్టే చెప్పా, అవిధేయత దేంతో సమానము? తిరుగుబాటుతో సమానం. అవిధేయత దేంతో సమానము? తిరుగుబాటుతో సమానం. తిరుగుబాటుతో సమానం. ఇక్కడ నుంచి మనిషికి ఏం పోయిందంటే, దేవునితో కనెక్షన్ వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? కనెక్షన్. మీరు హత్తుకొని ఉండినట్లు దేన్ని ఎంచుకోమన్నాడు? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు హత్తుకొని ఉన్నట్లు దేన్ని ఎంచుకోమన్నాడు? ద్వితీయోపదేశకాండంలో జీవాన్ని ఎంచుకోమని చెప్పేశాడు. కానీ మనిషి దేన్ని ఎంచుకున్నాడు? మనిషి దేన్ని ఎంచుకున్నాడు? మరణాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడైతే మరణాన్ని ఎంచుకున్నాడో దేవునికి మనిషికి మధ్యలో సహవాసం ఎగిరిపోయింది. మధ్యలో సహవాసం లేదు. ఎప్పుడైతే నీ ఆత్మకు జీవమునకు కారణమైనటువంటి దేవుని యొక్క ఆత్మతో సంబంధం తెగిపోతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము కరెంట్ లేకుండానే ఆరాధన చేసుకున్నాం, అవునా? కరెంట్ లేకుండానే మనం ఏం చేసుకున్నాము? ఆరాధన. ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి ఇవన్నీ తిరుగుతున్నాయి, చక్కగా కూర్చొని మైక్ మాట్లాడుతుంది, మీరు అంటున్నారు. ఒకవేళ పవర్ కనెక్షన్ మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి, ఈ యొక్క రూమ్లోకి చర్చిలోనికి పవర్ వస్తుందా? ఫ్యాన్లు తిరుగుతాయా? మైక్ పనిచేస్తుందా? పనిచేయదు. అంటే ఈ ఫ్యాన్లు లైట్లు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ అది ఎలా మారిపోతే నిరుపయోగంగా మారిపోయింది. ఉన్నా లేనట్టే లెక్క. ఎవడు ఎక్కి కుర్చీలు ఎక్కి గాలిరావులను గిర్రం తిప్పుతారా? తిప్పలేడు. దీన్నే మనం ఏమంటామని చెప్పేసి అంటే, మనలో ఆత్మ ఉంది, కానీ మన ఆత్మ ఎవరితో సహవాసం కోల్పోయింది? దేవునితో కలుసుకున్నవాడు ఏకాత్మయే ఉన్నాడు. ఆ రోజు వరకు ఎవరి కనెక్షన్లో ఉన్నాం మనము? దేవునితో కనెక్షన్లో ఉన్నాం. జీవము ఎవరి సంబంధమైంది? దేవుని సంబంధమైంది. కానీ మనిషి మరణాన్ని ఎంచుకునేసరికి, దేవునితో కనెక్షన్ కట్ అయిపోయేసరికి మన ఆత్మ ఉన్నా కూడా ఏ స్థితిలో ఉంది? నశించిన స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ నశించినటువంటి ఆత్మకు సమాచారం అందిద్దా? నీకు ఆ వైర్ మళ్ళీ కనెక్షన్ వచ్చేంత వరకు ఫ్యాన్లు తిరుగుతాయా? పవర్ కనెక్షన్ వచ్చేంత వరకు లైట్లు వెలుగుతాయా? పవర్ కనెక్షన్ వచ్చేంత వరకు మైక్ పనిచేస్తుందా? టీవీ పనిచేస్తుందా? ఏం పనిచేయదు. దీన్నే మనం ఏమంటారంటే ఆత్మీయమైన మరణము అన్నాడు. దీన్నే ఏమన్నారు? ఆత్మీయమైన మరణం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చచ్చిపోవడం అంటే ఆత్మ వెళ్ళిపోవడం కాదు. ఆత్మ వెళ్ళిపోతే ఎవడు ఉండడు ఇక్కడ. మళ్ళీ ఆత్మ లేని దేహం ఎలాగ మృతమో అంటాడు యాకోబు రాసిన పత్రికలో. ఆత్మ లేని దేహం ఎలాగ మృతమో, ఆత్మని దేహాన్ని కల్పించేది ఏంటి? ప్రాణము. ఈ రెండింటి మధ్యలో ఇంటర్మీడియట్ ఎవరు అని చెప్పేసి అంటే ప్రాణము. నీకు ఆత్మ లేకపోతే నువ్వు మళ్ళీ మనిషి కాదు. మళ్ళీ నువ్వు జీవించలేవు ఆత్మ లేకపోతే. ఆత్మ ఉంది, కానీ ఏ స్థితిలో ఉంది? నశించిన స్థితిలో ఉంది. ఆత్మ ఏం కోల్పోయింది? సహవాసం కోల్పోయింది. దేవుణ్ణి హత్తుకుని ఉండేటువంటి స్వభావం కోల్పోయింది. ఆ రోజు నుంచి దేవుడు మనుషులతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని యొక్క ఆత్మతో మన కనెక్షన్ లేక ఏమైపోయిందని చెప్పేసి అంటే మనుషులు వారికి ఇష్టం వచ్చిన త్రోవను తిరిగిపోయారు. అర్థమవుతుంది లేదు? 6వ అధ్యాయం 1వ వచనం చదవండి.
నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడు కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను దేన్ని బట్టి నడుచుకుంటున్నారు? మనసును బట్టి నడుచుకుంటున్నారు. అర్థమవుతుంది లేదా? ఇంతకుముందు దేన్ని బట్టి నడుచుకునేవాడు ఆదాము? ఆత్మను బట్టి నడుచుకుని. దేవుడు అందుకే అంటున్నా, దేవుడికి కూడా మంచి చెడులు తెలుసు, కానీ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ లేదో మనకి ఇష్టం వచ్చినట్టు మన మనసు చొప్పున నడుచుకుంటూ ఉంటాం మనం. అర్థమైతే? మనసు చొప్పున అని రాసుకున్నది అక్కడ, మనసు చొప్పున. ఇప్పుడు ఇది ఏ మనసు చెప్పండి? శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైన మనసు ఇక్కడ ఉన్నది? మీరే చెప్పాలి. ఈరోజు ఏంటంటే వర్తమానం కాదు, పాఠమానండి, పాఠమానండి. రైట్. ఇది ఏ మనసు? శరీరానుసారమైన. అర్థమైందా? అర్థం కాలేదు, మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, రైట్. 6వ వచనం చదవండి అమ్మా. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా దీనికంతా 5వ వచనం చూడండి అమ్మా. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎవరు చెడుతనము? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు. ఎందుకు ఈ హృదయంలో ఎవరు లేరు ఇప్పుడు? దేవుడు లేడు. ఎవరితో కనెక్షన్ తెగిపోయింది? దేవునితో. ఇప్పుడు ఒక్కసారి దేవునితో కనెక్షన్ తెగిపోయేసరికి మంచి చెడులు మరణాన్ని కలగజేసేటువంటి వృక్షం నుంచి తిన్నారు. తినేసిన తర్వాత దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. కేవలం అనండి, కేవలము అంటే వాడు ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాడు? మంచి కొద్ది ఒక పాయింట్ అయినా మంచి ఉందా? కేవలము చెడ్డదంటే ఏంటి? ఒక్క మంచి పాయింట్ కూడా లేదు. నీకైనా కొద్దిగా దేవుని యొక్క ఆత్మ కూడా అప్పుడప్పుడు మంచి ఆలోచిస్తావు, అప్పుడప్పుడు చెడు ఆలోచిస్తావులే, కానీ ఆ రోజులో చూసుకుంటే ఒక్క మంచి పాయింట్ అయినా ఉందా? ఒక్క మంచి అయినా ఆలోచించే స్వభావం ఉంది ఇప్పుడు అప్పటికి లేదు. ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మళ్ళీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎందుకు? ఇదంతా ఎవరితో కనెక్షన్ తెగిపోయింది? దేవునితో కనెక్షన్ తెగిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో. ఒక్కని మనుష్యుని దేని వల్ల అక్కడ ఉంది? అవిధేయత. దేని వల్ల ఉంది అక్కడ? అవిధేయత దేంతో సమానము? దేంతో సమానము? ఒక్కని యొక్క తిరుగుబాటు అనేకులు ఏమయ్యారంట? పాపులుగా ఎలాగు చేయబడిరు. ఏం చేయబడ్డారంట? అందరూ పాపులు. ఏం చేయబడ్డారు? అందరూ పాపులుగా ఎలాగు చేయబడిరు. అంటే చూడండి, మొదలైంది పాపం ఒక రకంగానే మొదలైంది, కానీ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత పాపము విస్తరించి అది అనేక రకాల పాపాలుగా మారిపోయింది. పాపం మొదలైనప్పుడు ఒక పాపంగానే మొదలైంది. మళ్ళీ ఈ స్టేట్మెంట్ వినండి. పాపము మొదలైనప్పుడు ఒక పాపంగానే మొదలైంది, కానీ అది విస్తరించినప్పుడు అనేక పాపములుగా విస్తరించింది. అలా అందరూ పాపులుగా తీర్చబడి చివరికి అందరి మీద ఏం వేలింది? జీవం వేలిందా, మరణం వేలిందా? కిందకి తీసుకురామా సార్, పైకన్నా ఒక చిన్నగా కిందకి రా. పదిహేడవ వచనం చదవండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందు. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదే
ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల, ఆ ఒక్కడెవరు చెప్పండి? ఆదాము. ఎవరు ఆ హీరో? ఎవరు చెప్పండి? హీరో ఎవరు? ఆదాము. ఇగో ఆ దారిన పోయే ఆదాము, ఇగో పండు తిన్న ఆదాము. మరణము ఒక్కని అపరాధం మూలంగా వచ్చినది, ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల చాలు. అంటే అప్పటి నుంచి మన మీద ఏమి వెళ్తుంది చెప్పండి? ఏమి వెళ్తుంది? మరణము. అంటే ఒక్కడికి కూడా దేవునితో ఏం లేదు, కనెక్షన్ లేదు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్ళండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. తొమ్మిది 22 చూడండి. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. దేని చేత శుద్ధి చేయబడతాయి? రక్తము చేత. దేని చేత? అందరూ చెప్పండి. రక్తము చేత. తర్వాత ఏముంది? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఎలా చెప్పొచ్చు అంట? ఎలా చెప్పొచ్చు? ఇది అందరికి తెలిసిందేనా? ఇక్కడ క్రైస్తవులకు తెలుసా? అన్యజనులకు తెలుసా? అందుకే ఏం చిందిస్తున్నారు? రక్తము. ఏం చిందిస్తున్నారు? ఒకప్పుడు నువ్వు అన్యజనులుగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు కావచ్చు, నీవు కావచ్చు, ఏం చిందించి ఉండొచ్చు? చేశారా చేయలేదు? అలాంటి చేయకపోతే కానీ సాధారణంగా చెప్పొచ్చు. సాధారణంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆదికాండము 4వ అధ్యాయంకి రండి. ఆదికాండం 4వ అధ్యాయము కిందకి రామ్మా, పైకి 3వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కాలమైన తర్వాత కయీను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. చదవండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. చూడండి ఇక్కడ, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఏముంది అక్కడ? ఒకటే? కొన్ని. ఎన్ని తెచ్చాడు? కొన్ని తెచ్చాడు. ఎన్ని? ఏం చేశారంటే ఇద్దరు తీసుకొచ్చి అర్పణ అర్పించారు. అర్పణ అనండి. అర్పణ. యెహోవా హేబేలును అతని యొక్క అర్పణను ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. ఏం చేశాడు? లక్ష్య పెట్టెను. అర్పణ అనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వాసము చేత కింద ఉంటుంది హెబ్రీయులకు రాసిన చివరిలో. విశ్వాసమును బట్టి చదవండి. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏం అర్పించాడంట? శ్రేష్టమైన. ఏం అర్పించాడు? నేను కావాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే పాయింట్ ఇక్కడ అర్పణ తీసుకొచ్చాడు. సో ఇతను కొన్ని కూరగాయలు, కొన్ని ఫలాలు తీసుకొచ్చాడు. అతడేమో తనకు తొలిచూలుగా పుట్టినటువంటి వాటిని కొన్నిటిని ఎలా తెచ్చాడంటే అర్పణగా తెచ్చాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో తీసుకొచ్చి ఏం అర్పించాడంట? ఇక్కడ ఏమని చెప్పండి? శ్రేష్టమైన. ఆ పదం ఏంటి చెప్పండి? శ్రేష్టమైన బలి. ఏంటి? శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన పక్కన పెట్టేసాడు. నెక్స్ట్ ఏం చేశాడు? బలి. ఏం అర్పించాడు? చూడండి, ఏం అర్పించాడు? బలి అర్పించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సాధారణముగా
ఏయ్, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సాధారణముగా చెప్పవచ్చు. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము, ఏమని సాక్ష్యం పొందాడంట? అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే హేబేలు తీసుకొచ్చి ఏమర్పించాడు? బలి అర్పించాడు. ఆ బలి చూడండి, మనకి 2 పిలుపులు ఉన్నాయి. 2 పిలుపులు అనండి. ఒక పిలుపు ఏంటంటే పాపి, ఒక పిలుపు ఏంటి? పాపి అని పిలుపు ఉంది. ఇంకొక పిలుపు దానికి ఆపోజిట్. ఏం పిలుపు అది? పాపమునకు ఆపోజిట్ ఏంటి? పాపికి ఆపోజిట్ ఏంటి? పరిశుద్ధత కాదు, నీతిమంతుడు. పాపికి ఆపోజిట్ ఏంటి? ఇతని యొక్క బలి దేవుడు అంగీకరించి, అర్థమవుతుందా లేదా? దేవుడు అంగీకరించి ఇతడికి ఏమని పేరు పెట్టాడు? నీతిమంతుడని పేరు పెట్టాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సాధారణముగా ఆ విషయం తెలుసుకుని నేను దేవునితో మాట్లాడాలన్న ఉద్దేశంతో ఎవరు బలర్పించారు? కయ్యనా, హేబేలా? అంటే హేబేలు యొక్క బలిలో వెనక చాలా మ్యాటర్ ఉందా లేదా? మా అమ్మ నాన్న ఒక పని చేశారు, దరిద్రమైన పని. దాంతో మాకేం కనెక్షన్ పోయింది? దేవునితో కనెక్షన్ పోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు ఆ కనెక్షన్ కావాలని కోరుకున్నది ఎవరు? కయ్యనా, హేబేలా? దానికి ఏం కావాలో తెలుసుకొని ఆ బలి అర్పించింది ఎవరు? హేబేలు. దేనికోసం అర్పించాడు? దేవునితోటి కనెక్షన్ కోసం. అందుకే మీరు పాత నిబంధన గ్రంథం అంతా చూసినట్లయితే బలిపీఠం మీద ఏం జరుగుతుంది? బలి. మందసం మీద ఏం జరుగుతుంది? బలి. అబ్రహాం గారు ఏమర్పించారు? ఇస్సాకు గారు ఏమర్పించారు? యాకోబు గారు ఏమర్పించారు? మోషే గారు ఏమర్పించారు? అంటే పాత నిబంధనలో జరిగేటువంటి ధర్మశాస్త్ర బలులన్నీ ఎవరితో మాట్లాడాలని చెప్పి చేస్తున్నారు? దేవుడు మనుషులతో మాట్లాడడానికి చేస్తున్నటువంటి బలులు. దాన్నే మనం ఏ నిబంధన అంటున్నాము? ఏ నిబంధన? పాత నిబంధన. అర్థమైందా? అర్థం కాలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా రాలేదు? ఓల్డ్ టెస్టిమెంట్ అంటే వచ్చిందా? అంటే బలిపీఠము కట్టి బలు అర్పించిన దగ్గర వారి పాపాలు క్షమించబడేటివి. చూడండి, యెషయా గ్రంథంకి వెళ్ళండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చూడండి. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమొచ్చినంట? అడ్డముగా వచ్చెను. అంటే ఈ దోషాలు తొలగిపోవాలంటే ఏమర్పించాలా? బలి అర్పించాలా. అర్థమైందా? అర్థం కాలేదా? 2వ వచనం చూడండి. మీ పాపములు ఆయన ముఖమునకు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందుకే ఆలకించట్లేదు. అంటే ఈ బలి జరిగే ప్రతి చోట దేవుడు వాళ్ళతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అందుకే ఇప్పుడు అర్థమైందా అబ్రహాం గారు ఎందుకు బలి అర్పించారు, ఎందుకు బలిపీఠాలు కట్టారు? ఇప్పుడు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే. సో దేవుడు ఒక సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎవరి సంతానాన్ని? అబ్రహాం గారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు యొక్క కుమారుడు ఎవరు? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. వాళ్ళని ఇశ్రాయేలు జనాంగంగా ఏర్పరచుకుని వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం అంతా దేంతో నిండిపోయాని చెప్పండి? బలులేగా, అన్ని బలులే కదా. అంటే ఎందుకు బలులు అని చెప్పేసి అంటే దేవుడు ఆ జనాంగంతో ఏం చేయాలనుకుంటున్నాడు? మాట్లాడాలనుకుంటున్నాడు. కట్ అయిపోయిన సహవాసాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నాడు మళ్ళీ. ఓకే, ఇప్పుడు రాసిన పత్రిక రండి. హిబ్రూకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక. ప్రజలకు ఏమి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల. ఆ యాజకుల వలన ఏం సిద్ధి కలిగిన ఎడల? సంపూర్ణ సిద్ధి. అందరూ సంపూర్ణ సిద్ధి అనండి. సంపూర్ణ సిద్ధి. అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం. అక్కడే సంపూర్ణ సిద్ధి వచ్చింది అనుకోండి, వేరొక యాజకత్వానికి అవసరం ఉందా? ఇంకా లేదు. అక్కడే మనం పర్ఫెక్ట్ అయిపోయాము అనుకోండి, ధర్మశాస్త్రంతో ఆగిపోయేది కదా, ఓల్డ్ టెస్టిమెంట్ తోటి ఆగిపోయేది కదా. న్యూ టెస్టిమెంట్కి ఇంకెందుకు అవకాశం ఉంటుంది? అర్థమైంది? అర్థం కాలేదా? అంటే అక్కడే మనకు సంపూర్ణ సిద్ధి వస్తే, అక్కడే పర్ఫెక్ట్ అయితే మనం ఎవరికి అంటాం ఇంకా మాట? మనకు అసలు యేసుక్రీస్తుతో ఏం పని? చదవండి 12వ వచనం. ఇదియుగాక అందరూ 12వ వచనం అండర్లైన్ చేస్తుంది. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము కూడా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడును? ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. చూడండి, ఆ గోత్రంలోని వాడు ఎవడును బలిపీఠము వద్ద పరిచర్య చేయలేదు. యేసుక్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడు? యూదా గోత్రంలో పుట్టాడు. కానీ యాజక ధర్మం అంతా ఏ గోత్రానికి అర్పించాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి లేవి గోత్రానికి అర్పించాడు. కానీ యూదా గోత్రం వాళ్ళు బలిపీఠం దగ్గర ఉండొచ్చా? ఉండకూడదు. చదవండి 14వ వచనం. ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. ఆ గోత్రమును గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి నియమింపబడి. అది చాలా పెద్ద పదం. నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఏ యాజకత్వంకి వచ్చాము? మనము లేవి యాజకత్వం, మెల్కీసెదెకు యాజకత్వం? మెల్కీసెదెకు. అది మన తర్వాత మాట్లాడదాము. చూడండి, మెల్కీసెదెకు యాజకత్వంలోకి వచ్చాం. చదవండి అమ్మా. మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. 17వ వచనం. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. అంటే యేసుక్రీస్తు నిరంతరము ఏ యాజకత్వాన్ని బట్టి యాజకుడై ఉన్నాడు? మెల్కీసెదెకు. ఏ యాజకత్వాన్ని బట్టి? మెల్కీసెదెకు. అందరూ మెల్కీసెదెకు అనండి. మెల్కీసెదెకు అండం రాకపోతే ఫస్ట్ మిల్క్ అనండి. మిల్క్ అనండి. సెదెక్ అనండి. రెండు కలిపానండి ఇప్పుడు. చాలు, చదవండి. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక. అందుకే ఏమైంది? ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనదైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ఈరోజు మళ్ళీ నీవు ఆ ధర్మశాస్త్ర బలులు అర్పించాల్సిన అవసరము లేదు. చదవండి. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. హల్లెలూయా చెప్పండి. ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడ్డది? ఏ యాజకత్వాన్ని బట్టి? మెల్కీసెదెకు. మీకు బాగానే అర్థమవుతుంది. చదవండి. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దీని ద్వారా దేవుని యొద్దకు మనము ఆ యాజకత్వంలో చేరుకోగలిగామా? ఆ యాజకత్వం అందరికి ఏమని ముద్రేసింది తెలుసా? పాపి అని ముద్రేసింది. ఎందుకు? ఒక ఆజ్ఞ మీరిన అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధి అయ్యి చివరికి ఎలా మిగిలిపోయాం? మళ్ళీ పాపులుగానే మిగిలిపోయాం.
అందుకే యాజకత్వాన్ని మార్చేశాడు, యాజకుడు మార్చేశాడు, యాజక ధర్మం కూడా మారిపోయింది. శ్రేష్టమైన ధర్మంలోకి మనం వచ్చాం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి ఒక 2-3 సాంగ్స్ ముందుగానే ఆరాధించడానికి రావాలా వద్దా? చదవండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక. ఎవరు యాజకుడు కాలేదు? యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూచికత్తు ఆయను, పూట కాప ఆయను. చదవండి. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు. అంటే లేవి వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళు యాజకులు అయిపోతారు. వాళ్ళకి ప్రమాణం ఏం అవసరం లేదు. దేవుడు లేవీలుగా పుట్టిన ప్రతి ఒక్కడు ఏమన్నాడు? యాజకుడే అన్నాడు. కానీ ఈయనైతే ఎలా అయ్యాడంట? నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు. అంటే ప్రమాణమును బట్టి దేవుడు యేసుక్రీస్తు ఏమయ్యాడంట? యాజకుడయ్యాడు. ఏ యాజకత్వాన్ని బట్టి? మెల్కీసెదెకు యాజకత్వాన్ని బట్టి. చదవండి. అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా ఏమయ్యాడంట? యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యము కానందున మళ్ళీ వాళ్ళకి ఏమొస్తుందంట? మళ్ళీ మరణము. ఆ యాజకులు చచ్చిపోతున్నారు, వాళ్ళు ఉండట్లేదు. ఇప్పుడు ఏలీ ఉన్నాడు. ఏలీ ఉన్నంత వరకు యాజక ధర్మం చక్కగా జరిగింది. ఏలీ కుమారులు వచ్చారు, ఏం చేశారు? గబ్బు అనండి. ఏం చేశారు? గబ్బు చేశారు పాపం వాళ్ళు. అవునా కదా? తెలుసా ఏలీ కుమారులు ఏం చేశారో? తెలుసా తెలియదా? ఏం చేశారు? ఆ పాపం ఏదో బల్లర్పిద్దాం వచ్చినటువంటి స్త్రీలతో ఏం చేశారంట? విచారం చేశారు. ఇంకా మళ్ళీ దేవుడికి అర్పించాల్సినటువంటి అర్పణలో ఏం చేశారంట? ప్రథమ ఫలమేమో వీళ్ళు తీసుకుని మిగిలిపోయింది ఎవరికి అర్పించారంట? దేవుడికి అర్పించారు. అంటే ఈ యాజకత్వం పోయి నెక్స్ట్ యాజకుడు ఎవడవుతాడు అన్న దాన్ని బట్టే యాజక ధర్మం ఆధారపడి ఉంది. అందుకే ఆ ఏటేట అర్పించే బలులు ఆరాధికునికి ఏం కలగజేయట్లేదంట? సంపూర్ణ సిద్ధి. చదవండి అమ్మ, చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక. ఈయన ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఈయన అంటే ఎవరు? యేసయ్య. నిరంతరం ఉన్నవాడు ఎవడు? యేసయ్య. మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఏ యాజకత్వం కలిగిన వాడాయను? మార్పులేని. ఏ యాజకత్వము? మళ్ళీ పేరు చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కిందకి రా. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు. పైకి 25వ వచనం చూపించండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు. చూడండి. ఈయన తన ద్వారా నేనే మార్గమును సత్యమును ఫైనల్ వర్డ్ ఏంటి తెలుసా? ఏంటి అంటే ఈయన ద్వారా మనకి ఏం కలుగుతుంది? జీవము ఏం చేస్తుంది? దేవుణ్ణి హత్తుకుని ఉండేటట్లు చేస్తుంది. అర్థం కాలేదు? మీరు దేవుణ్ణి హత్తుకుని ఉండినట్లు దేన్ని ఎంచుకోమన్నాడు? నేనే మార్గము సత్యము. ఎవరి ద్వారా మనకు జీవం కలుగుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా జీవం కలుగుతుంది. ఆ జీవము ఎవరిని హత్తుకునేటట్టు చేస్తుంది? దేవుణ్ణి హత్తుకునేటట్టు చేస్తుంది. అంటే నీకు ఆదాము రోజుల్లో కట్టైన సహవాసము మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా 4000 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే 4000 సంవత్సరాల వరకు దేవుని యొక్క సహవాసము స్వరము లేదు. అంటే 4000 సంవత్సరాలు జరిగినటువంటి బలుల యొక్క పాటలకి దేవుడు ఏం పెట్టాడు తెలుసా? తెర. దేవుడికి మనకి ఉన్నటువంటి అడ్డుకోవడాన్ని ఎవరు కూల్చేశారు చెప్పండి? యేసుక్రీస్తు చెరువులో మరణించినప్పుడు ఏం తెగిపోయింది? మధ్యలో తెర తెగిపోయింది దెబ్బకి. అది ఎంత గొప్ప విషయం అంటే నీ యొక్క ఆత్మకి, దేవుని యొక్క ఆత్మకి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న మధ్యలో తెర ఏమైపోయింది? చినిగిపోయింది. అంటే ఏంటి? నిన్ను దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఆహ్వానించాడు. ఎవరి వల్ల? ఏ యాజకత్వము? మెల్కీసెదెకు యాజకత్వం. మళ్ళీ వాళ్ళైతే ప్రమాణపూర్వకంగా యాజకులు అవ్వలేదు, కానీ ఈయనైతే ప్రమాణపూర్వకంగా యాజకుడు అయ్యాడు. మళ్ళీ ఏ క్రమం చొప్పున? మెల్కీసెదెకు క్రమం చొప్పున. అందుకే చూడండి ఇక్కడ ఏముంది? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా, ఎట్లా చూడండి వాక్యము, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. చదవండి 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపలలో చేరక
ప్రత్యేకముగా ఉన్నవాడును పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఆకాశం కంటే ఎత్తైన వాడు. మళ్ళీ అయిపోయిందా? అయిపోయిందా? వచనాలను అయిపోయింది, 27 అయిపోయిందా? అయిపోయింది. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. ఇప్పుడు తండ్రి ఎవరు నియమించాడంట? కుమారుని. కొంతమంది దరిద్రులు తయారయ్యారు, మాకు ఈయనొద్దు కానీ మేము డైరెక్ట్గా పోతామన్న కొంతమంది తయారయ్యారు. పోండి, ఎగ్గిదంతడు పోండి. అసలు ఈ వాక్యం వాళ్ళకి తెలుస్తుంది? అసలు చదివి ఉంటారా చదివి ఉంటారా వీళ్ళు? నాకు అసలు అర్థం కాదు. 28వ వచనం. ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినమును బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. అంటే నీ కోసం ఈ పని అంతా ఎవరు ముగించారు? ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడొచ్చు? దేవునితో మాట్లాడొచ్చు. యూ కెన్ స్పీక్ టు గాడ్. ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడొచ్చు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను. మనకి ఇప్పుడు ఏ యాజకుడు ఉన్నాడంట? గొప్ప యాజకుడు. ఆ యాజకుడు ఎటువంటి యాజకుడు అంట? గొప్ప యాజకుడు గనుక మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఎక్కడ చేరొచ్చు అంటే ఇప్పుడు మనము దేవుని సన్నిధానమునకు మనము చేరొచ్చు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులో చేయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. చూడండి, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలిది అంటే రాబో మేలు యొక్క ఛాయ ఎవరంట? ధర్మశాస్త్రము. కానీ రాబో మేలు ఎవరంట? యేసయ్య. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలును వాటిని తెచ్చువానికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. 2వ వచనం. అలాగూ చేయగలిగిన ఎడల అలాగూ చేస్తే సేవించు వారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. చూడండి, ఒకవేళ అది కనుక సంపూర్ణ సిద్ధి ఆ రోజే కలుగుంటే మనం ఏం అర్పించడం మానేసేస్తుండే? అర్పణలు అర్పించడం మానేస్తుండే. చదవండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన అంటే ఎవరు? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. అంటే ఇప్పుడు ఇవన్నీ కాదు, నాకే ఒక శరీరాన్ని అమర్చి పంపించాడు అని ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు ఆయన. నువ్వు ఊరికి ఎన్ని మేకలు వేస్ట్ చేస్తావు, ఎన్ని గొర్రెలు వేస్ట్ చేస్తావు, ఎన్ని కోడలు వేస్ట్ చేస్తావు, ఎన్ని రక్తాలు చిందిస్తావు, ఒక్కసారి నన్ను చిందించేసి అయిపోద్ది కదా అని చెప్పేసి ఎవరిని అడిగారు? యేసయ్య తండ్రిని అడిగి నీ కోసం బలవడానికి వచ్చాడు.
అలా ఒక్కసారి అర్పించిన బలి మనందరికీ సంపూర్ణ సిద్ధి కలగజేసి ఈరోజు మనం దేవునితో మాట్లాడడానికి ద్వారం తెరవబడ్డది. ఆమేన్. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము చేరలేడు. చేరడు. తండ్రి యొద్దకు కూడా రావాలంటే ఎవరి మార్గమో యేసే నేనే మార్గం అన్నాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఇప్పుడు చెప్పండి, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథం ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు మాట్లాడడానికి ఒక నిబంధన తయారు చేసి యేసుక్రీస్తు వచ్చి కొంతకాలం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆ బలులు లేకపోతే దేవుడు మాట్లాడడం అసాధ్యం. అది ఓల్డ్ టెస్ట్మెంట్. అది ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో బలి లేదు, ఒకటే బలి ఉంది, ఒకటే బలి. ఆ బలి ఎవరు? యేసయ్య. ఆయన ఏ గోత్రము? ఏ గోత్రం ఆయన? యూదా గోత్రం. ఏ యాజకత్వము? మెల్కీసెదెకు యాజకత్వం. ఇప్పుడు చెప్పండి, అర్థమైంది? అర్థం కలిగి చెప్పింది ఇప్పుడు అర్థమైందా? దేవుడు హేబేలు యొక్క అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడు, కయ్యూని యొక్క అర్పణ ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు? ఎంతమందికి అర్థమైంది? అంటే సీక్రెట్ ఎవరు తెలుసుకున్నారు? హేబేలా కయ్యూనా? హేబేలు. దేవునితో మాట్లాడాలా, మేము ఒకప్పుడు దేవునితో ఇలా మాట్లాడేవాళ్ళం ఉంటా, చల్లపూట దేవుడు చక్కకొచ్చి మాతో ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అంటే ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుడితో ఎలా మాట్లాడాలి, ఏం చేస్తే మాట్లాడతాడని చెప్పేసి ఆలోచించి తెలుసుకున్నది ఎవరు చెప్పండి? హేబేలు. బహుశా ఏదైనా వనంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగుండేవాళ్ళో వాళ్ళ పిల్లలు చెప్తారా చెప్పరా? అరే మేము ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఇలాగ ఉండేవాళ్ళం రా, మేము ఏదైనా ఉన్నప్పుడు చల్లటి పూట వచ్చి దేవుడు మాతో మాట్లాడేటోడు అంటే అన్నప్పుడు ఎవరికి మాట్లాడాలని ఆశ కలిగింది? హేబేలుకి. అందుకే ఏం తీసుకొచ్చి చేస్తే దేవుడితో మాట్లాడవచ్చు అది కనుక్కున్నాడు. కనుక్కొని పాపిగా పిలువబడినటువంటి హేబేలు ఆ బలి అర్పించడం వల్ల నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఈరోజు ఆ యొక్క బలే హేబేల్ని నీతిమంతునిగా మారిస్తే మరి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన వచ్చినటువంటి బలి నిన్నింకెంత నీతిమంతునిగా మారుస్తుంది. హల్లెలూయా. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? సహవాసం అనండి, హత్తుకుని ఉండటానండి. ప్రభుతో కలుసుకుని వాడు ఏ ఆత్మ అయి ఉన్నాడు? ఏకాత్మ. అంటే దేవుడు నీతో మాట్లాడదామని చూస్తున్నాడు, నీవు దేవునితో మాట్లాడదామని చూడాలి. అందుకే మీరు ఎలా ప్రార్థన చేయమని, మీరు ఎడతెగక ప్రార్థన చేయడు, విసుకక ప్రార్థన. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? నీ ప్రార్థన చూస్తున్నాడా, సహవాసం చూస్తున్నాడా? సహవాసం చూస్తున్నాడు దేవుడు. ఇది ఈరోజు దేవుడు అనుకున్న సహవాసంలోకి మీరు అందరూ అడుగుపెట్టుదురుగాక, విసుకక ప్రార్థించుదురుగాక, ఎడతెగక ప్రార్థించుదురుగాక. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. లెట్ us stand and pray. ప్రే అందరూ ప్రార్థన చేయండి. ఓకే, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. అయ్యా మాకు సంపూర్ణ స్థితి కలగజేసినందుకు వందనాలని చెప్పండి దేవుడికి.
చెప్పిన నెంబర్కే పంపించాను. ఇది వచ్చింది కదా. ఒకసారి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్దామా? అయ్యా, మాకు సంపూర్ణ సిద్ధి కలగజేసినందుకు నీకు వందనాలు.